అత్తయ్య గారు బాగున్నారా? బాగున్నాను బాబు, మీరెలా ఉన్నారు? బాగున్నామండి. మా పెద్దమ్మాయి ఏం చేస్తుంది? మీ పెద్దమ్మాయి లోపల ఏదో పనిలో ఉన్నట్టుందండి. ఓహో, ఇంతకీ మా చిన్నమ్మాయి ఎలా ఉంది? మీ చిన్నమ్మాయికే బ్రహ్మాండంగా ఉంది. రాత్రి పగలు ఏదో పని చేస్తానే ఉంటది. ఆ క్యాండీ క్రష్ లో 452 లెవెల్ కి చేరుకుంది. ఇంకా వాట్సాప్ లో ఓ 25 గ్రూపులు మెయింటైన్ చేస్తుందండి. ఆ ఫేస్బుక్ లో ఒక 5,000 మంది ఫ్రెండ్స్, ఆ ఇన్స్టాలో 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారులేండి. ఇంకా ఫోన్ పెట్టుకుని 24 గంటలు ఆ రీల్స్ అవి చేస్తా ఆ ఫోన్ తోనే తగలాడుతుంది. పాపం చాలా కష్టపడుతుంది కదా, అందుకే రేపటి నుంచి బాదం పాలు, డ్రై ఫ్రూట్స్ ఇద్దాం అనుకుంటున్నాం. ఇంకా అమ్మ నువ్వు ఫోన్ పెట్టేవి, ఏదోటి వాగుతూ ఉంటావు. నీ పని చెప్తా. ఏడ్సేవులే. ఏమే మొగుడుతో పక్కన కూర్చుని మరి వంట చేయించుకుంటున్నా? నీకెంత కూడా బాధ లేదానే? మీ బాధ సగం తగ్గిద్దామనేనండి నేను కంప్లీట్ గా నాన్ వెజ్ మానేద్దాం అనుకుంటున్నా. దానికన్నా తినడం మానే, దరిద్రం వదిలిపోద్ది. చా ఊరుకోండి. ఒకవేళ నేను నాన్ వెజ్ తమ్మని పట్టుబట్టినా కూడా మీరు అస్సలు తావద్దు. నేను పూర్తిగా వెజిటేరియన్ అయిపోతా. అది ఈ జన్మలో జరగదు. ఏ రోజు నా బ్రెయిన్ తింటానే ఉంటాగా. మిమ్మల్ని పెళ్లి చేసుకుని పిచ్చిదాన్నయ్యాను. నేను మాత్రం నిన్ను చేసుకునేమన్నా అంబానీ అయ్యానా? ఇదిగో వంట అయ్యా. ఆ పనైనా సరిగ్గా నేర్చుకొని తగలబెట్టండి. ఏ 5 స్టార్ హోటల్లోనో షెఫ్ గా పంపిస్తే బోల్డర్ డబ్బులన్నా వస్తాయి. షెఫ్ గా జాయిన్ చేస్తావా? అయ్యారు మార్కెట్కి వెళ్ళాలి, బండి తలిమియండి. ఇదిగో అయ్యారు ఈ సైకిల్ తలం, నిన్ను అడిగిన బండి తలమండి. ఊరే అంజి, 1/2 లీటర్ పాలు లీటర్ చేయొచ్చు కానీ లీటర్ పెట్రోల్ 2 లీటర్లు చేయలేము తెలుసా? తెలుసు. మరి తెలుసు అని చెప్పి ఎదవ తెప్పలా మొక్క వేసుకుని చూస్తావేట్రా? ఓ పక్క పెట్రోల్ రేట్లు పెరిగిపోతుంటే నీకు బండి కావాలరా? సైకిల్ మీద పో. అలాగంటే గ్యాస్ రేట్ కూడా పెరిగిపోతుంది, దానికి ఏం చేస్తారు? గ్యాస్ సిలిండర్ అటక మీద పడేసి పుల్లలు పోయి పెడతా. కంగారు పడక ఆ పుల్లలు కూడా ఊరు నుండి నీ చేత తెప్పిస్తా. అయ్యగారు పెట్రోల్ రేట్ పెరగడమే కాదు, తగ్గుతుంది కూడా. చే మాకు తెలరా, రూపాయి పెంచితే ₹10 తగ్గిస్తారు. రే పెరిగేదాన్నే ధర, బాధ పెట్టేదాన్నే భార్య అంటారా? వీటిలో ఏ మార్పు ఉండదు. నోరు మూసుకుని సైకిల్ మీద వెళ్ళు, ఎక్సర్సైజ్ అన్న అవుద్ది. ఎలా చూసించోలే. ఒరే మా ఆవిడికి శాకాహారం ఇష్టం ఉండదు, మాంసాహారం ఇష్టం ఉండదు, ఓన్లీ ముత్యాలహారం అంటేనే ఇష్టం. ఇంట్లో ఎలాగో నాకు విలువ లేదు, బయట వాళ్ళ ముందు కూడా తీసేయండి నా పరువు. నేనేమన్నానే, మా ఆవిడ అందం ముందు ముత్యాలహారం అయితే సరిపోద్ది, ఓ 50 తులాల బంగారం అయితే సరిపోద్ది అంటున్నా. అవునా, చేద్దాం అనుకుంటున్నారా? ఇదొక్కతి గోల్డ్ అనగానే గోడ కొట్టిన పిడకలా పెడతాది మొహం. నంది అవార్డు వద్దా? నాకే హారం అక్కర్లేదు. విలువ లేని ఇంట్లో ఎన్ని విలువైన వస్తువులు వేసుకున్నా దిష్టి బొమ్మకి దీపావళి ముస్తాబు చేసినట్టే. బాగా చెప్పు. ఏంటి? అదే ఏం చెప్పావు అంటున్నా. నాన్ కోయంబత్తూర్ సద్గురు ఆశ్రమానికి పోరే. ఎదుక్కు పాపం ఆయన అక్కడ ప్రశాంతంగా ఉన్నాడు కదే. కానీ నేను ఇక్కడ లేను కదా, పేరుకే పెళ్ళాన్ని గాని పెత్రం అంతా మీదే కదా. మధ్యలో మీ అమ్మ ఒకటి ఏది కొనాలన్నా అమ్మా అది కొంటున్నా, అమ్మా ఇది చేస్తున్నా అని అన్ని ఆవిడ సలహాలే. ఇంక ఈవిడెందుకు? అందుకే నీ ఆశ్రమానికి పోరే. అయితే ఇప్పుడేమంట? అన్నిళ్లలో ఆధిపత్యం ఆవిళ్ళకే ఇవ్వాలి. అన్నిళ్ళల్లో అవ్వదు గాని మన కొంపలో ఏడు. మెయింటెనెన్స్ మొత్తం నాదే అవ్వాలి. ఇప్పుడు కూడా ఇంటి మెయింటెనెన్స్ నీదే కదే. బట్టలు ఉతకడం, అంట్లు తవ్వడం, బాత్రూమ్లు కడగడం. మెయింటెనెన్స్ అంటే పాచి పనులు కాదు, పైసల పనులు. ఇక నుంచి నీ జీతం మొత్తం తెచ్చి నా చేతిలో పెట్టాలి, లేదంటే నీ ఆశ్రమానికి పోరే. మొత్తం మెయింటెనెన్స్ నువ్వు మెయింటైన్ చేయలేవే. లేడీలా ఉండు, మోడీలా అవ్వాలనుకో. ఎంత మాట అన్నారు? ఇప్పుడంటే మోడీ, ఇంతకు ముందు ఇందిరా గాంధీ. ఏ చేయలేదా? ఆడవాళ్ళంటే ఆశమషిగా ఉందా? ఆడవాళ్ళు తొక్కేస్తారా? ఆడవాళ్ళు ఎదగలేవరా? మనకు పాలిటిక్స్ ఎందుకు లేవే, ఏం చేద్దామన్నా ముందు ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటావు? జీతం మొత్తం తెచ్చి నీ చేతికి ఇవ్వాలంటావు. అంతే. ఇంటిని ఖర్చులు నువ్వే మెయింటైన్ చేస్తానంటావు. నా ఖర్చుల డబ్బులు కూడా నిన్నే అడగాలి. తర్వాత నా వల్ల కావట్లేదు అన్నావు. ఆడవాళ్ళంటే ఆశమషిగా కనపడుతున్నారా? ఆడవాళ్ళు తొక్కేస్తారా? రేపే శాలరీ డే, తెచ్చి నీ చేతిలో పెడతా. ఎలా సత్తావో సావు. రేపు శాలరీ ఇస్తాడు, తర్వాత ప్రతిదానికి మన వెనక వచ్చేసాడు. నా జీతం 70,000. ఈ 9, 8, అన్ని నువ్వే చూసుకో. 10. జాగ్రత్తగా ఖర్చు పెట్టే. ఏమన్నా హెల్ప్ కావాలంటే అడుగు.
ఇక నుంచి మీకేం కావాలన్నా నన్ను అడగండి. అబ్బో. ఏమే ఓ 25,000 ఎందుక? ఈ ఇల్లు అవి మీ బాబు ఇచ్చింది కాదు. మరి మీ బాబు ఇచ్చిందా? లోన్ లో బ్యాంక్ వాళ్ళు ఇచ్చింది. ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే ఈడ్చేస్తారు బయటికి. నెలకి 70,000 సంపాదిస్తూ చీప్ గా మాట్లాడడానికి చిరగ్గా లేదా? ఉండే సౌజీ క్యాచ్. అబ్బా. బెడ్రూమ్ లో కార్నర్ ఉంది, కార్నర్ లో కబోర్డ్ ఉంది, కబోర్డ్ లో క్యాష్ ఉంది. ఓ 25,000 తెచ్చి మీ బావకి. అక్క దిండు పెట్టుకో అక్క, కంఫర్ట్ గా ఉంటది. ఆ. ఇప్పటి నుండి నీకేం కావాలన్నా అక్క ఆర్డర్ వేయాలి, నేను అమలు చేయాలి. ఏడ్చి.